పర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఆట ముగిసింది. అయితే ఇక భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయిందని బాధపడే లోపు భారత జట్టు బౌలర్లు ముఖ్యంగా మన ప్రస్తుత తాత్కాలిక కెప్టెన్ అలాగే సూపర్ డూపర్ స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ కారణంగా 67 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. ఈ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి. అంటే బౌలర్లు తలుచుకుంటే ఆట మొత్తాన్ని ఎలాగ జట్టు వైపు లాక్కోవచ్చు అని చెప్పేదానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీగా సిరాజ్ 2, యువ పేసర్ హర్షిత్ రాణా 1 వికెట్ తీశారు. భారత్‌ను 150 పరుగులకి ఆలౌట్ చేస్తామన్న ఆనందంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించేశారు. భారత బౌలర్ల బుల్లెట్ లాంటి బంతులకు కనీసం ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. ఆసీస్ తరఫున అత్యధికంగా 52 బంతులు ఎదుర్కొన్న లబుషాంగ్ లబుషెన్ 2 పరుగులు మాత్రమే చేయగా, ఇక మిగిలిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎవ్వరూ 20 పరుగులు దాటలేదు. జట్టు తరఫున అలెక్స్ క్యారీ అత్యధికంగా 19 పరుగులు చేశాడు. అతను నాటౌట్‌గా నిలిచాడంటే భారత్ బౌలింగ్ పవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతకుమునుపు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌కి 150 పరుగులకు ముగిసింది. ముఖ్యంగా మన తెలుగు తేజమైన నితీష్ రెడ్డి 41 పరుగులు చేశాడు. తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు, కేఎల్ రాహుల్ 26 పరుగులు చేయగా, జైష్వాల్, దేవదత్ పడిక్కల్ మాత్రం చాలా పేలవమైన రీతిలో డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 5 పరుగుల వద్ద అవుట్ అవ్వగా, ధ్రువ్ జురెల్ 11 పరుగులు, సుందర్ 4 పరుగులకు పెవిలియన్‌కు చేరారు. కానీ పంత్, నితీష్ 7వ వికెట్‌కు 48 పరుగులు జోడించగా కమిన్స్ ఈ భాగస్వామ్యానికి బ్రేకేశాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ 150 పరుగులకే కుప్పకూలగా చివరిగా హర్షిత్ రాణా 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బుమ్రా 8 పరుగులు వద్ద అవుట్ అవ్వగా ఆస్ట్రేలియా తరఫున జోస్ హజల్వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మార్ష్ తలా ఒక 2 వికెట్లు తీశారు.